వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. ఇవాల్టి మన మహాప్రగతిలో రీల్ నుంచి సోషల్ రెస్పాన్సిబిలిటీతో రియల్ హీరోస్గా ఎదిగిన వారి గురించి మాట్లాడటానికి ఫిల్మ్ క్రిటిక్ అనొచ్చు, ఎనలిస్ట్ అనొచ్చు పవన్ గారు మనతో పాటు ఉన్నారు. సో పవన్ గారిని అడిగి తెలుసుకుందాం, ఇంకా దీన్ని ఎలా చూడొచ్చు, ఎలా ఎనలైజ్ చేయొచ్చో కూడా తెలుసుకుందాం. నమస్తే పవన్ గారు. నమస్తే అండి. సో ఇప్పుడు ఈ రీల్ నుంచి రియల్ హీరోస్ అయిపోవటం వెనక చాలామంది సీఏలు కానీ లేకపోతే ఫైనాన్షియల్ అనలిస్టులు అన్నట్టు ఇదేమన్నా ఎకనామికల్ స్ట్రాటజీ అవ్వచ్చా? అంటే ఎలాగూ ట్యాక్స్ గవర్నమెంట్కి కట్టే బదులు నా చేతిలో ఆ పరిధి ఉంది కాబట్టి నేను చెయ్యగలుగుతాను కాబట్టి ఆ బాధ్యత నేను తీసుకుని చేస్తాను అనుకునేది వీళ్ళ మూవీస్కి స్ట్రాటజీ అవ్వటం కోసం అలా చూస్తారా, లేకపోతే అసలు మీ ఒపీనియన్ ఏంటండి? డెఫినెట్లీ అంటే మీరు ఇచ్చిన క్వశ్చన్లోనే నాకు లీడ్ కూడా దొరికేసింది నేను ఏం సమాధానం చెప్పాలనేది. రోజా గారు, డెఫినెట్లీ నాట్ అండి. వీళ్ళేమి ఒక మల్టీనేషనల్ కంపెనీస్ కాదు. వాటి కంపల్సరీగా సోషల్ రెస్పాన్సిబిలిటీ కాజ్ అనేది మీకు క్లాజ్ ఉంటుంది, అది మీకు కూడా తెలుసు. ఇది ఒక ఇండివిజువల్ పర్సన్గా ఒక ఇన్స్టిట్యూషన్, ఒక ఫౌండేషన్ స్థాపించుకొని ఆ ఫౌండేషన్ తరఫు నుండి ఈ హీరోస్ చేస్తున్నారు. మనం దీని లోపల వాళ్ళ రాజకీయ లబ్ధో లేకపోతే ఇంకొకటో వాళ్ళకి కార్పొరేట్ సంబంధించినవి ఏదో వాళ్ళకి ఉపకారం జరుగుతుందనో లేకపోతే ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయనో అది డెఫినెట్గా కాదు. మేబీ ఉంటే ట్యాక్స్ బెనిఫిట్ ఉంటే ఉండొచ్చేమో, అది వేరే విషయం. కానీ చెయ్యాలని అయితే లేదు కదా. ఎంతమంది చేస్తున్నారు? చాలా లిమిటెడ్ పీపుల్ చేస్తున్నారు. వాళ్ళకి మనసులో నిజంగా ఎస్ అని ఉండి చేస్తున్నారు. దీనికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ చెప్పుకుంటూ వద్దాం మనం. ఫస్ట్ సీనియర్ హీరో బాలకృష్ణ గారి పేరు ఖచ్చితంగా చెప్పారు, నందమూరి బాలకృష్ణ గారు. బసవతారకం మనకి క్యాన్సర్ హాస్పిటల్, మీరు నమ్ముతారో నమ్మరో దాదాపు ప్రపంచ దేశాల నుండి చాలామంది బసవతారకం దగ్గరికి వస్తారు. అది మొత్తం మనకి అక్కడ ఉచితంగా జరుగుతుంది క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది. చాలామందికి ఆయన యాడ్స్ అవి చేస్తుంటారు కదా, యాడ్స్ చేస్తుంటారు, కొన్ని విదేశాలకు వెళ్ళి కొన్ని షోస్ చేస్తుంటారు, ఈవెంట్స్ చేస్తుంటారు. ఆ వచ్చే ఫండ్స్ క్యాన్సర్ హాస్పిటల్కి డైవర్ట్ చేస్తారు ఆయన. మరి అది ఎంత మంచి విషయం. బాలకృష్ణ గారిది కొంచెం డిఫరెంట్ అనొచ్చండి, ఎందుకంటే సొంత మదర్ దానివల్ల ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి ఆయనకు ఆ పెయిన్ తెలుసు కాబట్టి ఆయన అది చేస్తున్నారు అనేది చాలా జెన్యూన్ ఒక కనెక్టివిటీ ఉంది, కనెక్టింగ్ యాంగిల్ ఉంది. సో మిగతా వాళ్ళతోటి మీరు పోల్చినప్పుడు కూడా సేమ్ అట్లా కనెక్ట్ అవుతుందండి. మేడం, ప్రతిదానికి ఒక దెర్ ఇస్ అ రీజన్ ఫర్ ఎవ్రీథింగ్, బిహైండ్ ఎవ్రీథింగ్. అంటే ఒక మీరు అనుకోవచ్చు, అంటే ఇప్పుడు మహేష్ బాబు గారి అబ్బాయి గౌతమ్ కృష్ణ పుట్టినప్పుడు హీస్ అ ప్రీమెచ్యూర్ బేబీ. ప్రీమెచ్యూర్ బేబీ, అరే ఇట్లా కాంప్లికేషన్స్ ఏమన్నా ఉండొచ్చానంటే ఆయన చాలా బాధపడి అరే నేను ఇంత పెద్ద సూపర్ స్టార్ అయ్యి ఉండి ఓకే నేను చేయించుకోగలిగాను, ఇంత కాస్ట్ అయింది, ఇంత ఖర్చు అయింది, మరి మిగతా పరిస్థితి ఏంటి, మిగతా పిల్లల పరిస్థితి ఏంటి? అదే హాస్పిటల్లో ఒకళ్ళిద్దరు ప్రీమెచ్యూర్ బేబీస్ వాళ్ళు చేతులు ఎత్తేసిన పరిస్థితి వస్తే ఆయన అప్పుడు ఎస్ నేను ఏదో ఒకటి చెయ్యాలి కంపల్సరీగానే. మీరు ఇది ఫస్ట్ క్వశ్చన్కి రిలేట్ చేసుకుంటే సామాజిక స్పృహ అనే దానికి కంపల్సరీగా ఒక రీజన్ అంటూ ఉంటుందండి. డెఫినెట్గా అలా ఉండడం కూడా తప్పేం కాదు. సెల్ఫ్ మోటివేట్ అయ్యి చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, చిరంజీవి గారి లాగా. కొంత పెయిన్ అనుభవించి ఎస్ చెయ్యాలి అనేది చేసేవాళ్ళు కొంతమంది ముందుకు వస్తారు. ముఖ్యంగా చిరంజీవి గారి విషయం ఎందుకు చెప్పాను అంటే బాలకృష్ణ గారికి తెలుసు వాళ్ళ మదరు ఎంత సఫర్ అయ్యారు, తర్వాత నేను ఎలా చెయ్యాలి. హాస్పిటల్ ఫౌండేషన్ స్థాపించినప్పుడు కూడా అంత విగరస్గా వెళ్ళలేదు. తర్వాత ఆయన డోనర్స్ని తెచ్చుకున్నారు, ఆయన కొన్ని షోస్ చేశారు, అవేర్నెస్ క్రియేట్ చేశారు. ఇప్పుడు మీరు అడిక్షన్ అండి. అండ్ ఎక్స్ పార్టీ వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసినా కూడా బాలకృష్ణ గారికి ఏమండి ఇట్లా మా మదర్కి, ఎక్స్ పార్టీ వాళ్ళు అదర్ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇలా సో అని అంటే అసలు ఎలాంటి రాజకీయ లబ్ధి లేకుండా ఆ పాయింట్కి కనెక్ట్ చేస్తున్నాను. ఇది అలా లేకుండా బసవతారకం ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి, నేను చెప్తానని ఆయన పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదే పార్టీ వాళ్ళు బాలకృష్ణ గారు చాలా హెల్ప్ చేశారు మాకు పర్సనల్గా. పార్టీ వేరు ఇది వేరు అని చెప్పిన సందర్భం. ఇంత బ్యూటిఫుల్ విషయం కదా ఇది. అంటే ఇక్కడ పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా, స్వచ్ఛందంగా ఆ పెయిన్ తోటి కొంతమంది హీరోలు చేస్తే, ఆ పెయిన్ లేకుండా సామాజిక స్పృహతోటి ఎస్ ఇలా చేస్తే బాగుంటుంది, ఒక బ్లడ్ లేకుండా చాలామంది చనిపోతున్నారు అని చెప్పి ఒక వార్త చదివిన చిరంజీవి గారు, అప్పట్లో మనకి ఎక్కువ వార్తాపత్రికలు ఉండేది, సితారా, ఆంధ్రజ్యోతి ఇలాంటి సినిమా పత్రికలు కూడా ఉండేవి. ఇలా చనిపోతున్నారని తెలిసి ఆయన ఆలోచించి
ఆయన బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేయడం జరిగింది, అలాగే ఐ బ్యాంక్ స్టార్ట్ చేయడం జరిగింది. అవి ఎంత ఫేమస్ అయ్యాయి తర్వాత కాలంలో అనేది మనకి తెలిసిన విషయమే. అక్కడేమో ఆయన పెయిన్ అనుభవించాలా, లేదా దెర్ ఈజ్ నో మోటివేషన్ బిహైండ్ దట్, సెల్ఫ్ డ్రివెన్ అంటే ఏదో చెయ్యాలి, సొసైటీకి ఏదో చెయ్యాలి అంటే రియల్ హీరోస్ ఇందాక మీరు చెప్పినట్టు టర్న్ టు బి అ రియల్ హీరోస్.